హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఆవిడ చికెన్ కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, 2 ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేస్తుంది. ముందుగా మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఇచ్చేస్తామండి. ముందుగా 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది మా ఆవిడ 2 బిర్యానీ ఆకులు వేసిందండి. తర్వాత ఆనియన్స్, అదే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తుంది. తర్వాత ఇలా ఆనియన్స్ను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసిన తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత టమోటా, ఒక మీడియం సైజు 3 టమోటాస్ అని తీసుకొని వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను పసుపు, రుచికి తగ్గ ఉప్పు 1 స్పూను. తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటా మంచిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఒక పచ్చిమిరపకాయ వేయండి. కొంచెం కారం అనేది బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలిపి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడుకుతుంది. ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఒకసారి ఓపెన్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఒకసారి బాగా ఫ్రై అయ్యిందో చెక్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి.
ఒక 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసినామంటే ముక్కలకు బాగా టేస్ట్ అనేది వస్తుంది. సో మసాలాలు వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే కూర అనేది బాగా టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగా స్పైసీగా వచ్చిందో. ఇలా ఆయిల్ సపరేట్గా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ కరివేపాకు, పుదీనా వేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత స్పైసీగా ఉందో. నాకైతే ఇప్పుడే బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇది రాయలసీమ స్టైల్ చికెన్ పులుసు అన్నమాట. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఈస్టర్న్ గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. మేము ఈస్టర్న్ మసాలాని వాడతామండి. ఇది మంచి బాగా టేస్టీగాను క్వాలిటీ కూడా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత బాగా స్పైసీగా వచ్చిందండి. చూడండి కూర ఎంత బాగా వచ్చిందో. నాకైతే గమ్ముగా వాసన వస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి రాయలసీమ స్టైల్ చికెన్ పులుసు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.